ఆ బీట్ ఈ బీట్ సింక్రనైజ్ అవ్వాలా. ఆ సింక్రనైజేషన్ అనేది ఒక చక్కటి లయ ఉండాలా. ఒక సింగర్ పాట పాడుతున్నప్పుడు సింగర్ డిస్టర్బ్ అవ్వద్దు. అల్టిమేట్ గా సింగర్ పాడడం నేను చేయడం అనేది ఎదుటి మనిషి వింటున్న మనిషి డిస్టర్బ్ అవ్వదు. ఇన్ని పాయింట్స్ కాన్సన్ట్రేషన్ లో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. సో ఈ రాక్షసుడు సినిమా ఏదైతే చెప్పాను కంటిన్యూస్ బీట్స్ వస్తుంటాయి. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట కొనసాగిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు? ఓకే అండి, మీ పేరు? ఓకే, మాట్లాడే వాళ్ళు మనతో పాటు హరికృష్ణ గారు, నాగేంద్ర గారు ఇద్దరు మనతో పాటున్నారు. ఒకలేమో వోకల్తో మ్యూజిక్ ఇస్తారు హరికృష్ణ గారు, అలాగే నాగేంద్ర గారు సింగర్ మంచి మంచి పాటలు మనకు అందిస్తున్నారు. మీరు ఎవరితో మాట్లాడతారు? మాట్లాడండి. హలో హలో, చెప్పండి. బాగున్నారా? బాగున్నానండి. మీ వాయిస్ కొంచెం బ్రేకింగ్ వస్తుందండి, కొంచెం మీ సిగ్నల్ నుండి మాట్లాడాలి. సిగ్నల్ ఉన్న చోట నిలబడి మాట్లాడాలి. మీ ఫోన్ కూడా మ్యూజిక్ చేస్తుందండి. హలో హలో, చెప్పండి చెప్పండి. నేను మీ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా చూస్తుంటానండి, నేను చాలా అభిమాని. ఓ, థాంక్యూ అండి. నాకు మీకు ప్రత్యేకంగా నచ్చింది ఘర్షణ సాంగ్ ఉంది కదండి, తెలియ అది మా కోసం వినిపిస్తారా? ఖచ్చితంగా వినపడతామండి. షూర్, థాంక్యూ అండి. థాంక్యూ అండి. ఓకే, తప్పకుండా. మీరు ప్రోగ్రామ్ చూస్తున్నారండి, ఏదో ఒక టైంలో డెఫినెట్ గా వినిపిస్తారు వాళ్ళు కూడా. షూర్. సో మళ్ళీ షూర్, మళ్ళీ కాలర్ రాని రోజు అన్నట్టుగానే. సో సాంగ్ ఫ్రమ్ ద మూవీ రాక్షసుడు. షూర్. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, చేరువైన రాయభారాలే చెప్పబోతే మాట మౌనం, దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం, ఎండల్లో ఎన్నెల్లో ఏం చేదు, ఒక్కరం ఇద్దరం అవుతున్నా, వసంతాలు ఎన్నొస్తున్నా, కోకిలమ్మ కబురేది, గున్నమావి విరబూస్తున్నా, తోటమాలి జాడేది, నాయదే తుమ్మెదై సన్నిదే చేరగా, మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. మీరు పాడుతుంటే నేను కూడా డ్రమ్స్ ప్లే చేస్తున్నట్టున్నాను పేపర్తో. నేను సమస్య చేస్తున్నాను, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మరొక కాల్ నేను సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడండి. వాళ్ళు మనతో పాటు హరికృష్ణ గారు, నాగేంద్ర గారు ఇద్దరు మనతో పాటు ఉన్నారు. అడగండి, ఎవరితో మాట్లాడతారు? హరికృష్ణ గారు మాట్లాడండి. హలో హలో, చెప్పండి. బాగున్నారా? బాగున్నాం సార్. హరికృష్ణ గారు బాగున్నారండి? బాగున్నానండి. నేను చిన్నప్పటి నుంచి మీరు ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ సార్. త్వరలో మిమ్మల్ని సినిమాలో నాకు సినిమాలు అంత ఇంట్రెస్ట్ లేదండి, కానీ మీకోసం చేసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. మీ డబ్బింగ్ కానీ, మీ మిమిక్రీ కానీ ఇలాంటివి చాలా చూడాలని ఉంది మాకు. షూర్ తప్పకుండా అండి. మమ్మల్ని గుర్తుపెట్టారండి? లేదండి. శ్రీనివాస్ అంటే క్లాస్మేట్. ఓ, ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్ సపోర్ట్ అని కదండి, టోటల్ ఫ్యామిలీ నాకు మంచి సపోర్ట్ అండి. ఈ రోజు వరకు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అంత పెద్ద ప్రెషర్స్ అనేది ఏం లేవండి నాకు ఫ్యామిలీ వైజ్గా. కానీ ఎక్కడైనా కూడా ఏంటంటే చాలా ఫ్రీగా నన్ను ఎదిగే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మా నాన్న కానీ, మా అన్నయ్య కానివ్వండి, మా చెల్లె, మా అక్క, వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఈరోజు నా సక్సెస్లో ప్రతి ఒక్కరి క్రెడిట్ గోస్ టు ఆల్ ద పీపుల్, ఎస్పెషల్లీ మా మదర్కి. ఇందాక చెప్పాను కదా, ఇన్స్పిరేషన్ యాజ్ వెల్ యాజ్ తను నేను చేస్తున్న ప్రతిదానికి తన ఒక ఫీడ్బ్యాక్ వల్ల నేను ఐ కుడ్ ఏబుల్ టు అనలైజ్ మై సెల్ఫ్ వాట్ ఎవర్ ఐ పర్ఫార్మ్. ఓకే, సో నాగేంద్ర మీరు చెప్పండి, మీ పేరెంట్స్ సపోర్ట్ ఎంతవరకు ఉంది? మా పేరెంట్స్ సపోర్ట్ అంటే ఫస్ట్లో లేకుండే, తర్వాత నేను చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నాడు బాగుంది అనేసి వేరే వాళ్ళు చెప్పడం ద్వారా మీ అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు అనేసి వాళ్ళు కూడా తర్వాత సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను బాగా ఇప్పుడు బాగా సపోర్టింగ్ ఉందండి. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ ఇప్పుడు.
ఓకే, సో మీ హ్యాపీ మాకు హ్యాపీ కనిపిస్తుంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం మీరు చెప్పండి మీ ఫేవరెట్ మూమెంట్, అంటే మీ ఇద్దరు పర్ఫామ్ చేసినప్పుడు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మీకు అప్రిసియేషన్ కావచ్చు చెప్పచ్చు కానీ అసలు ఏదైనా మీ ఫేవరెట్ మూమెంట్ ఏదైనా ఉందా? నా యాక్చువల్గా కామన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు చాలా మంది కొంతమంది నమ్మడం జరగలేదండి. అంటే మ్యూజిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఘర్షణ సాంగ్ ఉంది, అందులో వచ్చే చాలా ఫాస్ట్ బీట్స్ వస్తాయి. అదేంటంటే పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అన్న కొంతమంది నమ్మకపోవడం అనేది కూడా జరిగింది. అప్పుడు ఏంటంటే ఎల్సిడి స్క్రీన్స్ పెట్టి మరి క్లోజ్అప్లో చూపించడం అనేది కూడా జరిగింది. ఒక హరిహర కళాభవన్లో ఒక షో చేసాం. ఓకే, సో అప్పుడు మీరు అన్నారు ఒక మంచి ఇన్సిడెంట్ ఏంటి అన్నారు. ఆ మంచి ఇన్సిడెంట్స్ నేను ఫీల్ అవ్వడం కంటే చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను పాట పాడుతున్నప్పుడు స్టేజ్ పైన సింగర్ పాట పాడుతున్నప్పుడు నేను మ్యూజిక్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఎండింగ్లో ఏ సంగీత విభావరైనా ఒక ఫోక్ సాంగ్తో ఎండ్ అవుతుంది. అలాగే నా ప్రోగ్రాంలో కూడా ఒక ఫోక్ సాంగ్ ఎండ్ అవ్వడం జరిగింది. బట్ అక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుంది. సో తను పాట పాడుతూనే వెళ్తున్నాడు, డిఫరెంట్ సాంగ్స్ పాడుతూనే వెళ్తున్నాడు, నేను ఆ మ్యూజిక్ చేస్తూనే వెళ్తున్నాను. మా ఇద్దరు కాంపిటీషన్ జరిగింది. ఆల్మోస్ట్ 5 minutes అయిపోయింది, 7 minutes అయిపోయింది, 8 minutes అయిపోయింది. నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాయదారి మైసం ఇలాంటి కొన్ని ఏవైతే ఉన్నాయో మంచి ఫోక్ బీట్స్ అలాంటి చేస్తున్నాం. సో సడన్గా ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి స్టేజ్ పైకి వచ్చి తను డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, సో ఒక ట్రయాంగిల్ కాంపిటీషన్ జరిగింది. సింగర్కి, నా మ్యూజిక్కి, తన డ్యాన్స్కి ఎవరు ఆగొద్దు. ఆల్మోస్ట్ ఒక 13 to 14 minutes వరకు నేను కంటిన్యూస్గా నాన్ స్టాప్ మ్యూజిక్ ప్రజెంట్ చేశాను. సో దట్ వాస్ వెరీ మెమరబుల్ మూమెంట్. ఓకే, సో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట మూమెంట్. చాలా ఎంజాయ్ చేస్తామండి. ఓకే, మరి ఇలాంటి మీ ప్రయాణంలో చాలా ఇన్సిడెంట్స్ మీరు చోటు చేసుకుని ఉంటాయి. మరి మీరు కూడా ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండబోతున్నారు? అంటే చాలా మంది కొంతమంది కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంటే మ్యూజిక్లో ఏదైనా చేద్దామని చెప్పి, కొత్త వరల్డ్ సృష్టిద్దామని చెప్పి కొంతమంది మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, కొంతమంది నాన్ స్టాప్గా అంటే కీబోర్డ్స్ కావచ్చు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నారు, కొంతమంది సింగర్స్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను యాక్చువల్లీ మిమిక్రీ నేర్పిస్తానండి. నేను ఓకే, మిమిక్రీ ఆల్రెడీ నా స్కూల్ ఉంది, నాది సికింద్రాబాద్లో. ట్రైన్ కూడా చాలా మంది ట్రైన్ చేశాను. అలాగే మ్యూజిక్ కూడా కొంతమందికి నేర్పించడం కూడా జరిగింది. సో ఈ తరహాలో చాలామందికి వాళ్ళకి స్టేజ్ని కూడా కల్పిస్తున్నాను. అంటే వాళ్ళకు జీవనోపాధి కూడా కల్పించడం అనేది జరుగుతుంది. వాళ్ళు షోస్ చేసుకోవడానికి నా పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి నాతో పాటుగా వాళ్ళని పర్ఫార్మెన్స్ ఇప్పిస్తూ వాళ్ళు చేసినటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కొన్ని అప్డేట్ చేస్తూ వాళ్ళని ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓకే, అలాగే చంపాపేటలో మాది కూడా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఉందండి. అక్కడ వోకల్ అలాగే ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా నేర్పించడం జరుగుతుంది. నేను నేర్చుకోలేకపోయాను అప్పట్లో, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ తోటి. ఇప్పుడు నా ద్వారా కొంతమందికి నేర్పించాలనే ఉద్దేశంతో నేను కూడా ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. సో అక్కడ మేము కూడా నేర్పిస్తున్నాం కొంతమందికి. ఓకే, సో మీరు గురువుగారు అన్నారు, మీ గురువుగారు ఎటువంటి సలహాలు మీకు అందించేవారు? మా గురువు గారు అంటే శాస్త్రీయ సంగీతం మంచిగా చెప్పేవారు. మ్యూజిక్ కాలేజీలో నేను నేర్చుకోవడం జరిగింది. ఎలా పాడితే బాగుంటుంది, ఎలా ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి అనేసి అతను సలహాలు ఇచ్చేవారు. మా గురువుగారు ఇప్పటికి కూడా సలహాలు ఇస్తుంటారు. మరో కాల్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ పేరు చెప్పండి. హలో, మీరు టీవీ వాళ్ళని పూర్తిగా తగ్గించి మాట్లాడాలండి. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇప్పుడు చింతల నుంచి మాట్లాడుతున్నాను. అవును నరేష్ గారు, మీరు టీవీ వాళ్ళని పూర్తిగా తగ్గించి మాట్లాడాలి. వాళ్ళు మనతో పాటు హరికృష్ణ గారు అలాగే నాగేంద్ర గారు మనతో పాటు. నేను పూర్తిగా వాల్యూ తక్కువ చేసిన. ఇప్పుడు మీరు అడగండి, మాట్లాడండి. ఇద్దరున్నారు మనతో పాటు. నాకు కంప్లీట్ అడ్రస్ కావాలంటే నేను హలో అడగండి, మాట్లాడండి. తక్కువ చేసిన. నేను పాట పాడుతున్నాను. మీరు పాట పాడతారా? పాట అయితే మీరు టీవీ వాళ్ళని పూర్తిగా తగ్గించి మీరు పాట పాడాలి. వాల్యూమ్ మొత్తం తక్కువనే చేసిన కదా, నేను చూస్తున్నాను లైవ్. అంటే మళ్ళీ రీసౌండ్ వస్తుంది అందుకనండి. సరే, రైట్. పాటనే పాడండి. హలో, సో కాల్ డిస్కనెక్ట్ అయింది. మరి మా కోసం మీరు ఒక మంచి పాట పాడతారు, మరొక పాట మా వ్యూస్. ఒక మెలోడీ అండి, అంటే ఓల్డ్ మెలోడీస్ నుంచి ఈ సాంగ్తో ఎండ్ చేయబోతున్నాను. ప్రేమ మూవీలోంచి ఇళయరాజా గారు వన్ మోర్ హిట్ సాంగ్. ఓకే, ఈనాడేదో అయింది, ఏనాడు నాలో జరగంది, ఏ అనుభవం మరలా రాని ఆనంద రాగం మీటింది, నానాని నానా ఈనాడేదో అయింది, ఏనాడు నాలో జరగనిది.
ఓకే ఓకే. సో మొత్తం తెలిసిపోతుంది మీ యొక్క ఎఫర్ట్ ఎంత ఉందో, ఇద్దరు పాడుతుంటే ఒకళ్ళు పాడుతున్న మ్యూజిక్ అందిస్తుంటే. సో మీరు బాగా నచ్చిన అంటే చాలా అంటే హీరోస్ ఉంటారు, అంటే చాలా పెద్ద పెద్ద హీరోస్ ఉంటారు, చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు. సో మీరు ఎంజాయ్ చేస్తుంటే పాడుతుంటే నాకు నచ్చిన హీరో నేను పాడతాను అంటే దానికోసం ఇంకా ఎక్కువగా ప్రజెంట్ చేస్తానని చెప్పి ఎవరైనా ఉన్నారు అలాగా? మీకు ఫేవరెట్ సాంగ్ అంటున్నారు? ఫేవరెట్ హీరో అంటాను నేను. ఫేవరెట్ హీరో నా ఫేవరెట్ హీరో ఈ విషయంలో ఎవరంటే ఫేవరెట్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఓకే, డెఫినెట్గా. ఎందుకంటే హీరో డాన్స్ చేస్తాడు, నేను డాన్స్ చేయట్లేదు ఇక్కడ. సింగర్ పాట పాడుతున్నాడు, ఈయన పని అది పాడడం. మ్యూజిక్ డైరెక్టర్ ఒక మ్యూజిక్ ఇచ్చాడు, సో అది ఆయన నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరో, ఫేవరెట్ హీరో, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నేను ఏఆర్ రెహమాన్ గారు బీట్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ దేవిశ్రీ ప్రసాద్ గారు బీట్ చేస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారు బీట్ చేస్తున్నప్పుడు ఆయనలో వచ్చే ఆ బీట్ ఎలా ఉంటుంది, ఆ బీట్ ని ఇమిటేట్ చేస్తున్నప్పుడు అది ఇమాజిన్ చేసుకుంటూ చేస్తాను. ఓకే. ఆర్యా మూవీ కానీ అలాంటి ఏ సాంగ్ తీసుకున్నా కూడా చేసుకుంటాను. సో మీ హీరో ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్. మరి మీ హీరో తెలుసుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ పేరు చెప్పండి. నా పేరు వినయ్ అండి, భూసారెడ్డి గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. వాళ్ళు మనతో పాటు హరికృష్ణ గారు, నాగేంద్ర గారు ఉన్నారు మనతో పాటు. మాట్లాడండి. హలో హలో సార్, హరికృష్ణ గారు బాగున్నారా? బాగున్నానండి. బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్. ఇది మీది లాస్ట్ టైం ఎప్పుడు డైనోసార్ వాయిస్ చూసాను, అది చేస్తారా సార్ ఒకసారి? డైనోసార్ అనేది అది మిమిక్రీ అండి. ఇప్పుడు నేను మ్యూజిక్ ఇప్పుడు డైనోసార్ చేశాను అనుకోండి, డైనోసార్ అది కూడా ఒక మ్యూజిక్ అనుకునే ఛాన్స్ అవకాశం ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాను అనుకోండి, అదొక బీట్ అనుకుంటారు, ఒక మ్యూజిక్ అనుకుంటారు. సో అది మిమిక్రీలో ఒక పార్ట్ అది. ఓకే. దీంట్లో మీరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సాధించారు కదా సార్? అవునండి. గిన్నీస్ ఎప్పుడు సార్? తొందరలోనండి. ఓకే అండి. మీ ఫ్రెండ్కి ఏంటి సార్? హలో, చెప్పండి సార్. బాగున్నారా? బాగున్నానండి. మీరు వాయిస్ సార్ ఓన్లీ సింగరా? నేను సింగర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో మనం చెప్పండి మీ ఫేవరెట్ హీరో. నా ఫేవరెట్ హీరో అంటే చాలా మంది ఉన్నారండి. హీరోలు మారుతుంటారు, అలాగే మారుతుంటారు. నాకు రాజశేఖర్ గారు అంటే బాగా ఇష్టం. అతను యాంగ్రీ ఎమోషన్స్ అవన్నీ కూడా బాగా ఇష్టం అనమాట నాకు. సో రాజశేఖర్ గారు, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారు, అలా ఎవరు యాక్టింగ్ బాగా చేస్తే, ఎవరు సినిమాలు బాగుంటే అలా చూస్తుంటాం. వీళ్ళు నాకు బాగా ఇష్టం ఉండేది అనమాట. ఓకే. సో మరి మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికి వస్తే మరి ఎవరికి మీరు ఓట్ చేస్తారు? అంటే మ్యూజిక్స్ అంటే రకరకాల అలా చెప్పలేమండి. ఇప్పుడు క్లాసికల్లో ఒక సూపర్ స్టార్ ఉన్నారు, ఒక బీట్ ఫోక్ లో తీసుకుని ఇంకొక సూపర్ స్టార్ ఉన్నారు. సో ఆల్ ఆర్ 5 ఫింగర్స్. ఓకే. ఫింగర్స్ ఎలా ఒక హ్యాండ్ కి అలాంటి వాళ్ళంతా. ఓకే. సో మరి మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే డెఫినెట్గా లైఫ్లో అచీవ్ అవ్వాలని చెప్పి. అచీవ్ అవ్వాలి అంటే ఒకటే అండి, ఇప్పుడు ఏంటంటే నేను మిమిక్రీలో సపరేట్గా ఉండాలి, ఒక డిఫరెంట్ యూనిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనేసి మ్యూజిక్ చేశాను. అలాగే మ్యూజిక్రీలో ఇంకొక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నేను ప్రయత్నం చేశాను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాతో పాటు సింగర్ ఉన్నారు ఈరోజు, ఒక్కోసారి సింగర్ నాతో ఉండరు, అప్పుడు నా పరిస్థితి ఏంటప్పుడు? సో ఆడియన్స్ నుంచి ఒక సింగర్ తీసుకొని పాడతాను. సో అలా కాకుండా పాటని నేనే పాడుతూ మ్యూజిక్ కూడా చేయడం అనమాట. Okay, without any singer, without any instruments. So man with the band. Okay, solo. Single performer. One man show. So one man show. అది ఎలా అంటే పాట పాడుతున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చేయలేము, పాట పాడిన తర్వాత వచ్చే మ్యూజిక్ లో కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్నేహం ఇక రాదు అని ఆ సాంగ్ ఉంది, ఆర్పి పట్నాయక్ గారిది. అది ఉంది, అది ఎలా పాట పాడిన తర్వాత బీట్ వస్తుంది, అలాంటి కొంచెం చేశాను. దాని తర్వాత పాటను హమ్మింగ్ చేస్తూ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ కూడా ప్రజెంట్ చేశాను. ఓకే. సో అలాంటి ప్రెజెంటేషన్ మాకోసం వినిపిస్తారా? ఒకటి షూర్ అండి. నీ స్నేహం తను పాడతారు ఫస్ట్, అసలు ఆ సాంగ్ ఎలా ఉంటుందని మీకు చెప్తాను, దాని తర్వాత నేను చేస్తాను. తప్పకుండా నీ స్నేహం ఇక రాదు అని కలగలగా మారిని ఈ దూరం నువ్వు రాకువని ఇది ఇప్పుడు తను పాడుతున్నాడు, మ్యూజిక్ చేశాను. సో ఇందులో మెలోడీకి ఎక్కువ ప్రాధాన్యత లేదు, అలా రిథమ్ కూడా ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఇలాంటి కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాట పాడుతూనే మ్యూజిక్ నేను అంటే పాట అయిపోయిన తర్వాత మ్యూజిక్ చేస్తాను. చూడండి. ఓకే. నీ స్నేహం ఇక రాదు అని కలలాలా ఈ దూరం
ఇలా పాడుతూనే మ్యూజిక్ని అంటే పాట తర్వాత వచ్చే మ్యూజిక్ని కూడా రెండింటిని ప్రజెంట్ చేసుకుంటూ సింగిల్ లైన్లో సింగిల్ లైన్లో అని కాదండి, ఆల్టర్నేటివ్గా చెప్తాను. సైమల్టేనియస్గా అనేది మీకు తర్వాత చెప్పాను, పాటను హమ్మింగ్ చేస్తూ మ్యూజిక్ చేయడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టినటువంటి సాంగ్ అండి ఇది. ఇదేంటంటే జామురాతిరి జాబిలమ్మ క్షణక్షణం సినిమాలో నుంచి, అది నాకు మంచి ఫేవరెట్ అండ్ మంచి పేరు తీసుకొచ్చి పెట్టినటువంటి ఐటమ్ అది. అందులో మిమిక్రీ అండ్ మ్యూజిక్రీ రెండు కలిపి ఉంటాయి. మిమిక్రీ ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక అడవిలో పక్షుల కిలకిల రావాలు, కప్పల అరుపులు ఇలాంటివి అన్ని వినబడుతూ తర్వాత మ్యూజిక్ వస్తుంది, పాట వస్తుంది. సో ఈ టోటల్ సిచ్యువేషన్ మొత్తాన్ని ఇమిటేట్ చేయబోతున్నాను. ఓకే షూర్. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడో పక్కన పెట్టినట్టు ఉందండి. అంటే సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే అనిపిస్తుంది. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం చేస్తారు దీనికి, అండ్ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు మీరు దీనికి? ఆల్మోస్ట్ నేను పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి షోలో డిమాండ్గా నాకు చేయించుకునే ఐటమ్ అండి ఇది. చేస్తున్నప్పుడు నేను చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాను. అదే సాంగ్ కాకుండా అలాంటి ఎన్నో సాంగ్స్ కూడా హమ్మింగ్ చేస్తూ మ్యూజిక్ చేయడం కూడా చేస్తుంటాను. ఓకే, సో ఇది ఒక మిమిక్రీలో అంటే మ్యూజిక్రీలో ఇదొక కోణం అన్నమాట, ఇదొక ఇన్నోవేషన్ అగైన్. ఓకే, సో అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలా మ్యూజిక్ చేసే వాళ్ళు మీరు ఎవరైనా చూసారా? నేను చూడడం అనేది ఇప్పుడు వేరే దేశాల్లో కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉందండి ఇది. దాన్ని ఏంటంటే బీట్ బాక్సింగ్ అంటారు. బీట్ బాక్సింగ్ అనేసి ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ వచ్చేసి అలాంటి పేర్లు అనేది ఏం లేదు. బట్ ఏంటంటే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు మాత్రం మిమిక్రీని మ్యూజిక్ ని కలిపి ఒక మంచి ఇన్నోవేటివ్ బ్లెండ్ రెండింటిని కలిపేసి మ్యూజిక్ ని ఒక టైటిల్ ఇచ్చేసారు. సో ప్రోడక్ట్ లాంచ్ చేసేసారు, ఆయన ఒక ఆర్ట్ ని లాంచ్ చేశారు, దాన్ని ఫాలో అవుతున్నాను సింపుల్ గా. అయితే ఆ రోజు నేను చేసిన తర్వాత నాకు ఆయన ఒక బిరుదు ఇచ్చారండి, మిరాకిల్ మిమిక్రీ మైకేల్ జాక్సన్. ఇవన్నీ ఆల్రెడీ ఉన్న బిరుదులు కాకుండా ఆయన తెలుగులో నాకు ఒక బిరుదు ఇచ్చారు. అదేంటంటే వాద్య సంగీత గలానుకరణ ప్రవీణ. ఓకే, వాద్యము సంగీతాన్ని గలంతోని పలికించే ఒక ప్రావీణ్యుడు అని దాని మీనింగ్ అని ఆయన చెప్పారు ఆ రోజు. సో అది కూడా ఒక మంచి మెమొరబుల్ ఇన్సిడెంట్ నా లైఫ్ లో. ఓకే, సో మొత్తానికి చాలా ఎంజాయ్ చేసినప్పుడు ప్రతి మూమెంట్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. మరి మీ యొక్క మూమెంట్ మాకు షేర్ చేసిన ఒక మంచి పాట పాడాలి మా వ్యూవర్స్ కోసం. మీరు ఏ పాట సెలెక్ట్ చేసుకోబోతున్నారు మరి? ఆవారా మూవీ నుంచి. ఆవారా మూవీలో యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ మీ ఫేవరెట్ అన్నమాట. నా ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ అగైన్. ఓకే ఓకే, సో నీ ఎదలో నాకే చోటు వద్దు అనే సాంగ్ కి మ్యూజిక్ ప్రెజెంట్ బాగా పాపులర్ కూడా అయింది పాట, చాలా హిట్ అయిన సాంగ్. ఇందాక మీకు చెప్పాను కదా, పాపులారిటీ ఆఫ్ ద సాంగ్ అండ్ బీట్ ఆఫ్ ద సాంగ్ బట్టి బేస్ చేసుకుని డిమాండ్ చేస్తాను. సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆవారా. నీ ఎదలో నాకు చోటి వద్దు, నా ఎదలో చోటే కోరవద్దు, మన ఎదలో ప్రేమని మాటరద్దు, ఇవి పై పైన మాటలులే, నీ నీడై నడిచే ఆశ లేదే, నీ తోడై వచ్చే ధ్యాస లేదే, నీతోనే ప్రేమ పోతతోని అని అబద్ధాలు చెప్పలేనులే, నీ జతలోనా ఈ ఎండకాలం నాకు వానకాలం, నీ కలలోనా అది అలలాగా చేరు ప్రేమ తీరం. నీ
పోటీ వద్దు, నా ఎదలో చోటే కోరవద్దు, మన ఎదలో ప్రేమని మాటరద్దు, ఇవి పై పైన మాటలులే. ఓకే. సో బేసికల్గా మ్యూజిక్లో మనం చూస్తున్నట్టే కొన్ని పాటలు ఇలాగే వోకల్తో మ్యూజిక్ ఇవ్వడం కొన్ని సినిమాలు ఎప్పటికో రేర్గా ఇన్సిడెంట్స్ మనకు కనబడుతూ ఉంటాయి. సో అటువంటి ఇన్సిడెంట్స్ అన్ని మిమ్మల్ని బాగా ఆనందం కలిగిస్తాయి అంటారు, ఆ ఇన్సిడెంట్స్ మీరు విన్నప్పుడు కానీ అది చూసినప్పుడు కానీ? ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు మ్యూజిక్ని ఇమిటేట్ చేయడం అనేది చాలా మంది చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిథమ్ ప్లేయర్స్ ఉంటారు, తబ్లా ప్లేయర్స్ కానీ డ్రమ్ ప్లేయర్స్ కానీ, వాళ్ళందరూ వర్డ్స్తో చెప్పేస్తారు. సంగీతం నేర్పించే వాళ్ళు కూడా దుమ్ తక్ తాక్ నాకు దుమ్ దిదాం తామ్ 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 ఆ వర్డింగ్స్ తో చెప్పేస్తారు. స్థానాలతోటి వాళ్ళు చేయడం అనే ఆ బీట్లు చెప్తారు. అందులో ఏంటంటే తిగిడి 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 అని వినబడుతుంది, వర్డ్ వినబడుతుంది. ఇప్పుడు 2 సార్లు మీరు అన్నారు అనుకోండి, మీరు కూడా చేయగలుగుతారు. సో నేను ఈ మ్యూజిక్ చేయకముందుకు నేను కూడా చూసి ఎంజాయ్ చేసేవాడిని, విని ఎంజాయ్ చేసేవాడిని. బట్ వినిన తర్వాత కొంతమంది మ్యూజిక్ చేయడానికి ట్రై చేశారు. ఎట్లా అంటే అంటే నాకు వర్డింగ్ వినబడుతుంది, మనకు అది విన్నప్పుడు అనిపిస్తుంది అందులో సమ్ మిస్టేక్ ఇస్ దేర్. ఓకే, ఇది వర్డింగ్ వినబడదు మీకు, అందులో వర్డింగ్స్ వినబడుతుంది. సో అలా వినబడుతున్నప్పుడు అనిపిస్తుంది సో సమ్ మిస్టేక్ ఇస్ దేర్. సో టు రెక్టిఫై దట్ ఐ నీడ్ టు పర్ఫార్మ్. సో నేను చేస్తున్న దాంట్లో మాత్రం అలాంటిది వినిపించే ప్రయత్నం మాత్రం అసలు చేయనండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు కూడా మూవీస్ ఏమైనా చేయాలనుకుంటున్నారా, అలాంటి మ్యూజిక్ అందిద్దాం అనుకుంటున్నారా? డెఫినెట్గా నా కోరిక వచ్చేసి ఏంటంటే ఒక సినిమాలో ఒక పాటకి మ్యూజిక్ మొత్తం నేను చేయాలండి. సో అంటే ఏ రకంగా చేద్దాం అనుకున్నా, అంటే వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్? ఓకే, సింగిల్ విత్ వోకల్. విత్ ఇన్స్ట్రుమెంట్స్ చేయడానికి మెగాస్టార్స్ సూపర్ స్టార్స్ ఉన్నారండి. సో అలా కాకుండా నా వాయిస్ తో చేయాలి. అంటే మీకు బాగా అంటే ఇన్స్పైరింగ్ గా ఉండే విధంగా ఉండాలంటారు? అట్లాని కాదండి, ఇప్పుడు ఒక సింగర్ పాట పాడుతున్నాడు, అందులో ఉండే రిథమ్ ఏదైతే ఉంటుందో ఆ రిథమ్ అనేది నేను చేయాలి. రిథమ్ సెక్షన్ మొత్తం నా వాయిస్ తో చేయాలి. ఇది నాకున్నటువంటి ఇంకొక ఆశ. ఓకే, డెఫినెట్గా చేస్తాను కూడా అది. ష్యూర్, తప్పకుండా మేము కూడా కోరుకున్నాం అలాంటి ఇన్సిడెంట్ మీకు కూడా కావాలని చెప్పి. మీ ఫేవరెట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమనుందండి? ఇన్సిడెంట్స్ ఏముంటాయండి, రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మేము కూడా దీన్ని ఎంజాయ్ చేసుకుంటూ పర్ఫామ్ చేస్తున్నాం. సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నాం. ఎప్పటికైనా ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనేది నా మెయిన్ ఇది. ఓకే, సో మీరు కూడా తప్పకుండా ఒక పెద్ద ఒక సోలో సింగర్కి మీరు అంటే ఎంటైర్ మ్యూజిక్ అందించాలి.